32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. మీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. మీరు నడవవలసిన మార్గమును నేను మీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చాలు. ఇక్కడ నీకు ఉపదేశం చేస్తా, నీకు ఉపదేశం చేసి నువ్వు నడవాల్సిన మార్గంలో నువ్వు నడుచున్నట్లుగా నీకు బోధిస్తా. నువ్వు నడవలసిన మార్గంలో నువ్వు నడవసట నీకు బోధిస్తా. నడవలసిన మార్గంలో నేను బోధిస్తా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఒకసారి అందరూ మనకు ఆలోచన చెప్పే దేవునికి చప్పట్లు కొట్టండి. మన మీద దృష్టి ఉంచే దేవునికి ఇంకోసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. మనం ఏ మార్గంలో నడవాలో మనకు బోధించే దేవునికి ఇంకోసారి చేతి తెల్లలు చెప్దాం. హల్లెలూయా. దేవుని దృష్టి నా మీద ఉండాలి అని మనం ఎప్పుడు కోరుకోవాలి. దేవుని దృష్టి నా మీద ఉండాలి, నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నా భవిష్యత్తు మీద ఆయన కనుదృష్టి ఉండాలి అని కోరుకోవాలి. కోరుకున్న వాళ్ళు ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వాళ్ళు ఆయన నడిపించే మార్గంలో నడవాలి. ఇది 3 ప్రసంగాలు. నేను ఒక్క ప్రసంగం మాత్రం చేస్తున్నా. ఆయన దృష్టి మన మీద ఉండాలి. ఆయన దృష్టి మన మీద ఉంటే అసలు మనం చూస్తూ ఉంటే మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలి. ఇప్పుడు మనల్ని ఎవరు చూడలేదనుకో మన ప్రవర్తన వేరే ఉంటుంది. మనల్ని ఎవరైనా చూస్తున్నారనుకో ఆ ప్రవర్తన వేరే ఉంటుంది. అరే చూస్తున్నారు జాగ్రత్త. ఇప్పుడు మనుషులకి ఎవరు భయపడలేదు కానీ సీసీ కెమెరాలకు భయపడుతున్నారు. మనుషులకి ఎవరు భయపడలే, సీసీ కెమెరాలకు భయపడుతున్నారు. ఒకడు జేబులో ఉన్న పర్సును కొట్టేశాడు. ఎటు చూశాడు, అక్కడ సీసీ కెమెరా ఉంది. మళ్ళీ ఆడ కింద పారేసి వాడిని పిలిచి కింద పడిని తీసుకొని వాడికి చేసి వెళ్ళిపోతున్నాడు. సీసీ కెమెరాలకు భయపడుతున్నారు కానీ దేవుని దృష్టికి భయపడలే ఎవరు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని దృష్టి కన్నులు చేసినవాడు కానకుండునా అన్నాడు ఒక కవి. కన్నులు చేసినవాడు కానకుండునా. మన కన్నులు చేస్తే మనం ఇంతవరకే చూడగలుగుతున్నాం. ఒక పరిధి ఉంది. ఒక పరిధి వరకు మనం చూడగలుగుతున్నాం. ఒక పరిధి వరకే చూడగలుగుతున్నాం మనం. ఆ కనులు చేసిన దేవుడు ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. నువ్వు సముద్రపు అగాధాల్లోకి పోతే ఆయన అక్కడ ఉంటాడు. ఆకాశం పైకి ఎక్కిపో, అక్కడ ఉంటాడు. ఎక్కడైనా దాక్కో, ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన దృష్టిలో నుంచి మనం ఎక్కడికి పక్కకు పోలేము. కానీ ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనేది టూకీగా కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. టకటక చెప్పేస్తాను. ఒకటి, మనం ఎలా ఉండాలంటే ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు. ఇక్కడ కూర్చొనున్న మనము దేవుడు మనం చూస్తూ ఉంటే మనం నీతిగా బ్రతకాలి.
మనం ఎలా బ్రతకాలి? నోలు తెచ్చి చెప్పండి అందరూ, కొంచెం పెద్దగా చెప్పండి. మీ సొమ్మేం పోదులే, కొంచెం పెద్దగా చెప్పండి. అది నీతిగా బ్రతకాల. ఈరోజు భూతద్దం పెట్టి భూతలమంతా వెతికిన నీతిగా బ్రతికే కుటుంబాలు కనబట్టలేదు. దేవుడు భూమంతా భూతలమంతా వెతికితే ఒక్కడు కనబడ్డాడు, ఒక్కడే కనబడ్డాడు. అతని పేరు నెమ్మది. నోవహు అన్న పేరుకి అర్థం నెమ్మది అని. ఒక్కడు మాత్రమే కనబడ్డాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఈరోజు కూడి ఉన్న ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న మీరు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఓల్డ్ టెస్టమెంట్ మనం గమనించి చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దాన్ని బద్దలు కొట్టి యేసు ప్రభు తన స్వరక్తాన్ని మన కొరకు కాచి పవిత్రమైన రక్తాన్ని మనకిచ్చి నీతిమంతులుగా మనల్ని ఉచితంగా చేశాడు. తన పునరుద్ధానం అవడం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకునేటట్లుగా మనల్ని చేశాడు. మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసి ఆయన సన్నిధిలో మనం సాక్షులుగా నిలిపాడు. ఒకప్పుడు నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు అని పాట పాడుకునే రోజులు అవి. ఇప్పుడు అట్లా కాదు, పాడితే ఒకటే పాట, నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో. అందరూ మళ్ళీ స్టార్టింగ్ పదం పాడండి. నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో. అంతే. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు, పాపం మనల్ని ఏలుతూ ఉండేది. ఈరోజు పవిత్రమైన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. ఆయన దృష్టిలో మనం ఎప్పుడు నీతిమంతులుగానే ఉండాలి. నీతి తప్పకూడదు, నీతి తప్పకూడదు. నీతి లేని బ్రతుకు బ్రతకకూడదు. నీతిగా జీవించాలి. నీతి లేని బ్రతుకులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు కథలు ఉండేవి, నీతి కథలు అని. చాలా కథలు ఉండేవి, నీతి కథలు అని. చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తానేనండి. ఒక మరగుజ్జోడిని పోలీసులు తరుముకుంటున్నారు. వాడు ఆకలికి దొంగతనం చేశాడు. ఆకలికి తట్టుకోలేక ఏదో అంగడి దగ్గర దొంగతనం చేస్తే వాడు తరుముకున్నారు రాత్రులు. వాడు పరిగెత్తుకొని వస్తుంటే రోడ్డు మీద పడుకుంటున్న వాళ్ళు చాలామంది పడుకొని ఉంటే సప్పరకు దుప్పట్లో పడుకున్నాడు మరగుజ్జోడు. పడుకుంటే ఒక అమ్మాయి పడుకుంది అక్కడ. సప్పని లేచి, ఎవరు నువ్వు అనేది. పోలీసు వాళ్ళు వస్తారు. సప్పను మూసుకుని పోలీసు వాళ్ళు చూడలే, ఎవరైనా ఎవరు ఇటు ఒకటి పరిగెత్తాడు చెడు ఒకడు. ఎవరు ఇసలు వీడెవడు అని. వీడండి, వీడు నా భర్త అండి అన్నది. భార్య భర్తలు మీరు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఆ అమ్మాయి ఒక వేశ్య. ఒక అమ్మాయి వేశ్య. ఆమె నా భర్త అని చెప్పి, అతను కూడా నా భార్య అని చెప్పాడు. నా భార్య అని చెప్పాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకొని, నన్ను నా భార్య అని చెప్పినాడు ఒక్కడు లేడు, నా దగ్గరికి ఏదో పొందుకోని వచ్చిపోతారు కానీ నన్ను నా భార్య అని చెప్పిన వాళ్ళు ఎవరంటే, నన్ను కాపాడేవు, నీకు నేను లైఫ్ని ఇస్తాను, పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత అమ్మాయి కూర్చొని ఏడ్చుకుంటా ఉందండి.
ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నాకు ఇంత లైఫ్నిచ్చాడు, నేను ఒక తల్లిని కాబోతున్నాను అని సంతోషిస్తాం. వాడు వెళ్ళి కూర్చొని ఏడ్చుకుంటున్నాడంట. కానుపు దినం సమీపిస్తూ ఉంటే ఏడుస్తూ కూర్చున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాడు. ఒకవేళ పుట్టేవాడు నాలాగే మరుగుజ్జుగుపడతాడేమో అని ఏడ్చుకుంటున్నాను. అప్పుడు ఆ వేసి చెప్పింది, పుట్టేవాడు నీలాగే ఉండాలా, వాడు మరుగుజ్జోడై ఉండాలా, నీలాంటి మనసే ఉండాలా, నీలాగే ఉండడు పుట్టాలా. ఎందుకు నాలాగా పుట్టాలా, నేను ఇప్పుడు అనుభవించింది చాలదా, నీలాగా ఉండేవాడు పుడితే మంచిది కదా అంటే ఆ వేసి చెప్పిందంట, ఒకవేళ మంచిగా ఉన్నాడు పుట్టాడనుకో, నాకు పుట్టాడా ఇంకెవరికైనా పుట్టాడా అని నువ్వు అంటావు, అందుకని నీలాగున్నాడే పుట్టాలనిందంట. ఎంత నీతిమంతురాలో చూడు. ఈ కథలో నీతి ఏంటి? ఈ కథలో నీతి ఏంటి? వేసైనా సరే ఒక నీతి ఉంటుంది, వేసికి కూడా ఒక నీతి ఉంటుంది. గోడ మీద ఉన్న వేశ్య, అయ్యా నువ్వు ఈ దేశాన్ని రక్షిస్తావు, మీ దేవుడు మీకు ఇస్తాడు, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు అయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా అని అడుక్కుంది. కాపాడయ్యా అని అడుక్కుంది, కాపాడబడింది. ఈరోజు నికరంగా పుట్టిన వాళ్ళకి నీతి లేదు, నీతి తప్పి బ్రతుకుతున్నారు, నీతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు కనుదృష్టి చూసినప్పుడు మనం నీతిమంతులమై ఉండాలి. ఆమె చెప్పండి, సంతోషం చెప్పండి. మనము ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? అందరికి పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఏం రా ఊరికే తిరుగుతున్నావు? అతనితో ఈలాగు సెలవి, తీసేరా దాన్ని, లేకపోయినా పర్వాలేదు, నాకు డిస్టర్బెన్స్గా ఉంది. అతనితో ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో రేయ్, ఇట్రా, వెనక నుంచి ముందు నుంచి. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంటుంది. చప్పట కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది దృష్టి? ఎక్కడుంటుంది? మందిరం మీద ఉంటుంది. మందిరం అంటే ఎవరు? మనమే. మందిరం అంటే ఎవరు? చెప్పండి, వాళ్ళతో చెప్పండి. మందిరం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉందా? నువ్వే నా మందిరం అని ఉందా? అది కూడా చదివేసి, ఎందుకు టైం వేస్ట్, చదివి. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది, చాలు. ఆయన అంటున్నాడు, నా మనస్సు ఎల్లప్పుడూ, నా దృష్టి, నా మనస్సు ఎప్పుడు మందిరం మీద ఉంటుంది. ఇప్పుడు నువ్వు మందిరంగా మార్చబడితే ఆయన మనస్సు ఎప్పుడు నీ మీదే ఉంటుంది, ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హుషారుగా చెప్పు, సంతోషంగా చెప్పు. ఆయన మనస్సు, ఆయన దృష్టి, ఆయన మనస్సు, చెప్పండి, ఆయన మనస్సు, ఆయన దృష్టి మన మీదే ఉంటుంది. ఎప్పుడు మనం మందిరంగా మార్చబడినప్పుడు. మందిరంలో ఏముంటాయి? బలులు ఉంటాయి,
బలులు అంటే ఏంటంటే పాత నిబంధనలో కోడిల యొక్కయు, పొట్టేళ్ల యొక్కయు, ఎడ్ల యొక్కయు బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనమేమి అర్పించాల దేవునికి మందిరములో? ఎప్పుడు స్తుతులు స్తోత్రాలే. చెప్పండి, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి. ఓల్డ్ టెస్టిమెంట్లో హోషేయ గ్రంథంలో 14:2 మనం మందిరం అయితే మనం దేవునికి ఏం అప్పగిస్తే మన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది? మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏంటేంటి మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మీరు ఏం చెప్తారంటే, మా పాపములన్నిటిని పరిహరించుము అని. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను బదులుగా కోళ్ళకు బదులుగా గువ్వలకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాను. జిహ్వ బలులు. స్తోత్రం, స్తుతి. చెప్పండి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఆత్మన్నదాకా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పెదాలు, ఈ హృదయం, ఈ మందిరం అనే ఈ శరీరం, ఈ మందిరంలో ఎక్కడ స్తుతులు ఉంటాయో అక్కడే ఆయన మనసు నిలుపుతాడు, అక్కడే ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుడు నన్ను గమనించట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పరిశీలించట్లేదు, నా కుటుంబాన్ని ఆదరించట్లేదు, నా కుటుంబం పక్షం ఉండటం లేదనంటే, నువ్వంటే నీవు నీ పెదాలు ఉచ్చరించు పెదవులతో. దావీదు అంటాడు ఇది. చూడు, దేవుని స్తుతిస్తూ ఉంటే ఎప్పుడు ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ఎప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు మందిరంగా ఉన్నావు. ఆయన అంటున్నాడు, నా కనుదృష్టి మందిరం మీద ఉంటుంది అన్నాడు. నువ్వే ఆ మందిరం, నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి రెండు నీ మీదే నిలపాలంటే నువ్వు ఎప్పుడు స్తుతులు స్తోత్రాలే చెప్తా ఉండాలా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము యేసయ్యా. చాలు, దీన్ని 1 గంట పాడుకుంటే చాలు. మన జీవితం బ్రతికినంతకాలం పాడుకుంటే చాలు ఈ స్తోత్రం, జీవితకాలం అంతా. మన నోట్లో ఏముండాలా? అది స్తుతి స్తోత్రం. దానికి రాగం పెట్టాను అనమాట. స్తుతి స్తోత్రము, అంతే చాలు. ఎప్పుడు మీరు బయటికి పాడకపోయినా మనసులో ఇది ఇప్పుడు ఉండాలి, అంతే. ఆగకూడదు. అంతం కాదు, ఇది ఆరంభం అని ఉండాలి. ఎప్పుడు పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. ఆయన కనుదృష్టి ఇట్లా తిప్పుకోకూడదు, మన మీదే ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, హుషారు చెప్పండి. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. మీ మీద ఆయన దృష్టి ఉంచి మీకు నడిపించే మార్గాన్ని చూపించి మీకు ఒక ఆలోచన చెప్పాలంటే నువ్వు ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. సనుగులు, సంశయాలు నీ నోట్లో ఉండకూడదు. నీ పెదవులు దేవునికి అప్పగించాలా, అగ్నితో కాల్చబడాలా, శుద్ధి చేయబడిన మాటలు నీ నోట్లో రావాలా. ఎప్పుడు స్తుతి స్తోత్రం నీ హృదయం నిండాలా. స్తుతి స్తోత్రం నీ హృదయం నిండిపోవాలి, అంతే. ఆమేన్. ఇంకేం ఉండకూడదు, అంతే. ఇంకేం ఉండకూడదు. నీ హృదయంలో ఏముండాలా చెప్పాలా? ఏముండాలా?
అప్పుడు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? నా మీద చెప్పుకో, మన మీద మరి కలుపుకున్నా సరే ఓకేలే, నా మీద ఉంటుంది. చెప్పుకోండి నా మీద. ఇప్పటి వరకు పాడినోడు పుట్ల అర్థమైందా? నేను ఇప్పటి వరకు పాట పాడలేదు అన్నప్పుడు హాస్పిటల్లో నువ్వు పుట్టంగానే నర్సులు నిన్నటి గిచ్చైనా నిన్ను కొట్టైనా కానీ అదే పాట అనుకో, అదే పెద్ద పాట, అదే పెద్ద పాట. అది పాట రాదన్న బాక ఏదో ఒకటి పాడు, విలాప వాక్యాలు అంటే 7 పాట అని పాడు, ఏదో ఒక పాట పాడినాడు ఇప్పటి వరకు పుట్ల. అర్థమైందా? కొంతమంది చల్లనీళ్ళు పైన పడితే పాట వస్తుంది, కొంతమందికి తాగితే పాట వస్తుంది, కొంతమంది పెళ్ళాం కొడితే పాట వస్తుంది, కొంతమంది రకరకాల పాటలు ఉన్నాయిలే. సిచ్యువేషన్కి సంబంధించిన పాటలు రెడీగా ఉంటాయి. అర్థమైందా? చదవండి 66 యెషయా గ్రంథం 66 అధ్యాయం, యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం. ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంటే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 66 2వ వచనం, యెషయా గ్రంథం 66. హస్తకృత్యములు అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకతాడో వాడినే నేను దృష్టి ఉంచుతాను. కొట్టాడు చప్పుడు సంతోషంగా. ఎవడు నా మాట విని నా మీద దృష్టి ఉంచి నా మాటలు విని వణకుతాడో వాడి మీద నేను దృష్టి పెడతాను. నా మాటలు విని వనకాల. కొంతమందికి పాటలు పాడేటప్పుడు చప్పట్లు బాగా పాడతారు, వాక్యం అంటే పడుకొని నిద్రపోతారు. నిద్ర మొక్కమలు దరిద్రం పట్టుకుంటుంది అట్టడానికి. దేవుని వాక్యం అంటే భయం లేక కొంతమందికి వనకాల, సన్నిధిలో వనకాల. ఆయన వాక్యం వనకాల. ఎవడు వణుకుతాడో, నా మాట విని ఎవడు వణుకుతాడో వాడి మీద నేను దృష్టి పెడతా. చాలా పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. దీనుడై ఉందా? చదవండి అది. ఎవడు దీనుడిగా ఉంటాడో వాడి మీద నా దృష్టి ఉంచుతా. ఎవడు నలిగిన హృదయంతో ఉంటాడో వాడి మీద నేను దృష్టి ఉంచుతా. ఎవడైతే నా మాట వింటాడో వాడి మీద నా దృష్టి ఉంచుతా. ఎవడైతే నా మాట వణకుతాడో వాడి మీద నేను దృష్టి ఉంచుతా. 5 ప్రసంగాలు చేయొచ్చు దీని మీద. ఎవడు వణకుతాడో, దేవుని వాక్యం అంటే భయంలే, దేవుని సన్నిధి అంటే భయంలే, దేవుని మాట అంటే భయంలే, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చిపోతున్నారో తెలియదు వాళ్ళకి. అసలు కొంతమందికి భయం లేదు. సేవకుడు మాట అంటే భయం లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో చూడండి, ఒక దైవ సేవకుడు ఊర్లో అడుగు పెడుతుంటే ఊరంతా భయపడేది, ఎందుకు వచ్చారయ్యా అని. దైవ సేవకుడు ఒక మాట చెప్తే ఆ ఊర్లో ఉన్నోడితో గోని పట్ల కట్టుకొని దేవుని సన్నిధిలో బ్రతిమలాడినారు. అందుకని ఆ ఊరు కాపాడబడింది. గోని పట్ల కట్టుకొని ఏడ్చారు, అయ్యా పశ్చాత్తాపడ్డారు. దాన్ని నాశనం చేయబోతున్నాను ఆ ఊరిని పోయి చెప్పు అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు వాళ్ళని కాపాడాడు. ఒక దైవ సేవకుడు వచ్చాడంటే దైవ సేవకుడు మాట, దేవుని మాట
ఆ మాటకి ఎంత విలువిచ్చేవాళ్ళు, వణికేవాళ్ళు, భయపడేవాళ్ళు. మంచి సమాచారంతోనే వచ్చాను, భయపడకండి అనేవాళ్ళు. ఈరోజు దేవుని సేవకుడు మాటకి విలువిచ్చేవాళ్ళు లేకుండా పోయారు. అందుకనే ఈరోజు కుటుంబాల్లో కన్నీళ్ళు, కుటుంబాల్లో శాపం విలయతాండం ఆడుతాం. దేవుని కనుదృష్టి నీ మీద లేకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలా, ఖచ్చితంగా ఉండి తీరాల. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే నిశ్చయముగా ఆయన సన్నిధిలో వణకాల. ఒక ఆఫీసర్ ముందు ఒక పీను వణకుతాడే, కూర్చోరంటే కూర్చోడేవాడు. ఆఫ్టర్లో కాదు, ఆఫీసర్ ముందు ఒక పని చేసేవాడే కూర్చోడానికి భయపడతాడే, మాట్లాడడానికి భయపడతాడే, చిన్నగా మాట్లాడతాడే, పక్కనోడు వినపడకుండా మాట్లాడతాడే, పెద్దగా మాట్లాడతాడా? ఒక ఆఫీసర్ ముందే అంత శ్రద్ధ చూపించి అంత జాగ్రత్తగా గడగడగడగడ వణుకుతూ, అమ్మో ఉద్యోగం నుంచి బెరికేస్తాడేమో, నా మీద రెడ్డింగ్కి ఏమైనా రాసిపోతాడేమో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అని ఎంత భయపడుతూ ఎంత జాగ్రత్తగా వణుకుతూ ఉంటారే. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినేవాళ్ళకి ఎందుకు భయం లేకుండా పోయింది? వణకాల అన్నాడు. ఈ రోజుకి దైవ సేవకులను, మా కంటే పెద్ద దైవ సేవకులు మేము వణకతాం. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకులు. వాళ్ళ నోటి నుండి వచ్చే మాట దేవుని మాట కనుక దైవ సేవకులు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, కనబడే మనుషులకి లెక్కలేదు. దేవుడు కనబడిన దేవుడు అంటే భయం ఉంటుందా? వనకాల ఆయన సన్నిధిలో. ఆమేన్ చెప్పండి, ఆమేన్ ఆమేన్. దీనులై, ఇంటికి వెళ్ళిన తర్వాత అండర్లైన్ చేసుకుంటాడు, దీనులై ఉండాలా, విరిగి నెలిగిన హృదయంతో ఉండాలా, ఆయన మాట వినాలా. వనకాల ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి విని వణికి బ్రతుకుని మార్చుకునే ప్రతి కుటుంబం ఆయన కనుదృష్టి పరిధిలో ఉందురుగాక. ఆమేన్ ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టి గుణమనే అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావం పాయింట్ చేసుకున్న దాన్ని, మీ హృదయం అనే అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చపలో కొట్టండి, బాగా కొట్టేది. అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు. అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు. బాహ్యంగా పైకి కనబడే స్వభావం వేరుగుంటుంది, లోపల ఇంకొక స్వభావం ఉంటుంది. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండే వాళ్ళ మీద దేవుని దృష్టి ఉండదు. అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు. అది ఎలా ఉండాలంటే దానికి ముందే రాశాడు పాయింట్. హిందీ పేపర్, క్వశ్చన్ పేపర్ లాగా ముందే రాశాడు. దానికి ముందు నువ్వు తర్వాత చదువుతున్నావు. మృదువు గుణమనే అలంకరణ, అంతరంగ స్వభావము అలంకారంగా ఉంటే అది దేవుని దృష్టిలో మిగుల విలువైనది. దేవుడు చూస్తాడు, ఈ స్వభావం కలిగిన వాళ్ళు చూస్తాడు. ఈ స్వభావం నీకు ఉండాల.
లేని ఎడల దేవుని దృష్టి నీ మీద ఉండదు. యోహాను సువార్త 1:47. యోహాను సువార్త 1:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట నతానియేలు దూరం నుంచి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అతను చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు, ఇతని యందు ఏ కపటము లేదు. కపటం లేని వాని పట్ల దేవుని దృష్టి ఉంటుంది. కపటపు బుద్ధి మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే దావీదుకు సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి తన కుమారుడే అతను చంపేస్తాడు. పైకేమో ఒక రకంగా, లోపల ఒక రకంగా. కపట బుద్ధి అంటారు దాన్ని. కపట బుద్ధి. లోపల ఒకటి పెట్టుకొనే ఉంటారు, అది బాగు. బయటికేమో అస్సలు అబ్బో ఎంత బాగున్నారు అన్నట్లుగా ఉంటుంది. లోపల కపటం అనేది లోపల దాగి ఉంటుంది. అటువంటి వాళ్ళ మీద దేవుని దృష్టి ఉండదు. అతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, కపటం లేనివాడు. అతను వచ్చి నేను కపటం లేనివాడు నీకేట తెలుసు అని అడిగాడు. నా చెట్టు కింద ఉన్నప్పుడు చూశాను నిన్ను అన్నాడు. కపటం లేని వాళ్ళ మీద మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కడుపులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకున్న వాళ్ళ మీద దేవుని దృష్టి ఉండదు. మీరు దేవుని దృష్టిలో మీరు కపటం లేని వాళ్ళు అయితే, కపటం లేని వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడరు. వాళ్ళు కడుపులో ఉన్నది వాళ్ళు దాచుకోరు, చెప్పేస్తారు, భయపడరు. కపటం లేని వాళ్ళు అంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద దేవుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. కపట బుద్ధి కలిగిన వాళ్ళని మనం గమనించి చూస్తే వాళ్ళను మనం దేవుడి దృష్టి వాళ్ళ మీద ఉండదు. ఇంకొక మాట చెప్పి ముగిచేస్తాను. ఇప్పటికే ఎక్కువ చెప్పాను మీకు. చాలామంది కన్యకలు వచ్చారు రాజు దృష్టిలో పడ్డానికి కోసం, రాజు సెలెక్ట్ చేయడం కోసం, రాజు చూసి నచ్చితే పెళ్లి చేసుకోవడానికి కోసం, రాజు దృష్టిలో పడాల. అందుకని రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళకి ఏం కావాలి ఇచ్చేసి, వాళ్ళు నా ముందుకు వచ్చినప్పుడు నా దృష్టి వాళ్ళ మీద నిలుపుకొని పక్కకు దొరకకూడదు నా కళ్ళు. కొంతమంది అంటారు, నిన్ను చూస్తానే బతికి ఏం తినకుండా కూడా చచ్చిపోవచ్చు అంటుంటారు. నీ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నాను. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని రా, నేను పెడతా ఒత్తులు. పోతాయి కళ్ళు రెండు. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఉన్నాను. నీ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నాను. నా హృదయమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. నా కనుదృష్టి నీ మీదే ఉంది. కొంతమంది భార్యలు భర్తల మీద ఒక కంప్లైంట్ ఇస్తుంటారు. ఏమన్నా తెలుసా? నా భర్త నా మీద అనుమానం అని. అనుమానం కాదు, వాడు నీ మీదే పెట్టుకుంటాడు కళ్ళు. నువ్వు ఏడైనా తిరుగు, 100 మందిలో ఉండు, 1000 మందిలో ఉండు, నువ్వేం చేస్తున్నావు చూస్తానే ఉంటాడు. నువ్వెందుకు మీ బావతో మాట్లాడేవంటాడు. నువ్వు ఎప్పుడు చూసావంటే ఎవరు చూడకుండా మాట్లాడినా వాడు కళ్ళు అట్టుంటాయి, చూస్తూనే ఉంటాడు అనమాట. ఈ మనిషికి అనుమానం అంటాడు. కాదు ఇది ప్రేమ. అది దాన్ని అనుమానం అని పేరు పెట్టారు, కానీ అది ప్రేమ. అది వాడు కనుదృష్టి నీ మీదే ఉంటుంది. నేను కాపాడుకోండి చూస్తూ ఉంటాడు. నిన్ను పక్కకు బానివాడు. వాడు కళ్ళు నీ మీదే ఉంటాయి. 1000 మంది ఆడతాడుతున్నా నిన్నే చూస్తుంటాడు వాడు. నువ్వు ఎప్పుడైతే నన్ను చూడబాక, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నాను అన్నాడు, వాడు ఇంకేమన్నా చూస్తాడు.
అప్పుడు మళ్ళీ నువ్వు ఏడవాల్సి వస్తుంది. నన్నే చూస్తూ ఉండు, నేను ఏడకపోయినా నన్నే చూస్తానే ఉండు, ఎక్కడ పోయినా చూస్తానే ఉండు, నువ్వు వాచ్ డాగ్ లాగా ఉండు నువ్వు అని చెప్పేసి చూస్తా ఉండు నేను చెప్తుండాలి. అది తప్పది, అనుమానం కాదు, అది ప్రేమ. దేవుడు కూడా మనం చూస్తూనే ఉంటాడు. ఎటువంటి వాళ్ళని? ఆయన కనుదృష్టి ఎంతమంది వచ్చారు, ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేసి అన్నాడు. ఒక్కొక్కరు ఏమేమి తీసుకున్నారు, అబ్బో అబ్బా, వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అప్పట్లోనే ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్. ఇప్పుడు లేవనుకున్నా, అప్పుడే ఉన్నాయండి బ్యూటీ పార్లర్స్, లేవనుకోబాకుండా అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు తక్కువ, అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. రాజు ముందుకు వెళ్ళాలంటే ఎన్ని రోజులు వాళ్ళు శుద్ధి చేయబడాలా, పరిశుద్ధపరచబడాలా, శుద్ధి చేయబడాలా, వాళ్ళకి ఎన్ని అలంకరణకి ఇవ్వాలా, అన్నీ అయిన తర్వాత ఆయన ముందుకు పోవాలి. ఇప్పుడేముంది, అటు పోవటం ఇటు రావటం, కంటిరెప్పలు తీసేసుకోవడం, పెన్సిల్ తీసుకుని గీసేసుకోవడం, పెద్ద పని ఏముంది? ఏడు తీసి ఏడు పెట్టేసుకోవడమే. అటు పోయి ఇటు వచ్చేస్తున్నారు, నిమిషంలో అరగంటలో వస్తున్నారు. అప్పట్లో కొన్ని రోజులు పట్టేది, సంవత్సరాలు కూడా పట్టేది. ఒక వ్యక్తి, ఒక రాజు ముందుకు వెళ్ళాలంటే సంవత్సరాలు పట్టేది. నాకు ఎస్తేరు గ్రంథంలో నచ్చింది ఏంటంటే, రాజు పిలిస్తే రావాలా, పొమ్మంటే పోవాలా. ఇది కరెక్ట్. ఆమె చెప్పండి అందరూ. అంతే. భర్త పిలిచినప్పుడు పోవాలా, పిలిచినప్పుడు బాగాలేదనుకో నేను చెప్పకూడదు. ఎన్ని వారాలు, ప్రతి వారం చెప్తున్నా, మళ్ళీ ఆడ చెప్పేది ఇది. ప్రతి వారం చెప్తున్నా, ఈయనకి ఇదే పని, ఈ పాస్టర్ గారికి ఏరే పనిలే అంటుంటారు కొంతమందికి. ఏం చేస్తాం, మీ జ్ఞాననేత్రం వెలిగించాలని చెప్తున్నా నేను మీకు మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్తున్నా. భర్త పిలిచినప్పుడు బాగుపోయాను అనుకో, ఇంకో మనిషి వస్తుంది ఇంటికి. అది తప్పెవరిది? ఒకటి తీసుకెళ్ళి కోర్టులో పెడితే, నేరం నాది కాదా, ఆకలి వచ్చిందే దొంగతనం చేశా అన్నాడు. నాకు ఆకలేసింది దొంగతనం చేసినాను, నన్ను ఏం చేయమంటే ఆకలేసింది దొంగతనం చేసిన, తప్పు నాదే, ఆకలికి శిక్ష చేయండి, నాకు ఈ బాకండి అన్నాడు. తాగుబోతుని తీసుకెళ్ళి కోర్టులో పెడితే, ఏమరా తాగేవాడు, నన్ను కాదు అమ్మినోడిని ఈ లోపల అన్నాడంట. వాడు అమ్మాడు, నేను తాగిన. ముందు వాడినేసి గవర్నమెంట్ వేసి లోపల తర్వాత గవర్నమెంట్ అమ్మినోడిని వేసేసి లోపల అన్నాడు. ఇస్తే అన్ని అలంకరణ చేసుకుని ఒక్కొక్కరు వస్తున్నారు, ఆయన ముందుకి చూస్తున్నాడు. అతని దృష్టి ఎస్తేరు మీదకి వెళ్ళి, ఆయనకి ఆమె మీద దయ కలిగిందంట. ఏం కలిగింది? 2:9 ఎఫెసీ పత్రిక, అది ఎస్తేరు గ్రంథం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె వలన దయ పొందెను. ఆయన కను దృష్టి ఆమె మీద పడింది, ఆయన ఆమె మీద దయ కలిగింది. నిన్ను దేవుడు చూసినప్పుడు దయగలిగిన బిడ్డగా నువ్వు ఉండాలా. ఆమేన్. ఎలా ఉండాలా? నీవు ఆయన కనుదృష్టి నీ మీద నుంచి పక్కకి వెళ్ళకుండా నీ ప్రవర్తన ఉండాలి. అర్థమైంది? ఆ రాజు దేవునికి సాదృశ్యంగా ఉంది, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. నీవు ఆయన ఆకర్షించబడే బిడ్డగా నువ్వు ఉండాలి. నీ కనుదృష్టి ఎప్పుడు ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీదే ఉండాలి. నేను ఇప్పుడు 6 పాయింట్లు చెప్పాను. ఒకటి, ఆయన దృష్టి మన మీద ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. రెండవది, ఆయన దృష్టి మన మీద ఉండాలంటే దేవుని మందిరంగా ఉండి స్తుతులు చెల్లించాలి. మూడవది, మనం ఆయన మాట విని వనకాల. ఏం చేయాలా? నోటితో చెప్పండి పెద్దగా. ఏం చేయాలా? నోటితో చెప్తే హృదయంలో ప్రింట్ అవుతుంది. నోటితో చెప్పండి. దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఏం చేయాలా? వనకాల. నాలుగవది, అంతరంగ స్వభావము బట్టి దేవుడు మన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. పైకి ఒకటి, లోపల ఒకటి కపటంగా జీవించకూడదు. అంతరంగ స్వభావం కరెక్ట్గా ఉండాలి. కపటం లేనివాడు వస్తున్నాడు చూడు అన్నాడు.
మన కపటం ఉంటే దేవుని దృష్టి మన మీద ఉండదు. అక్కడున్న సిద్ధపరిచే వాళ్ళ మాటిన్న ఎస్తేరు, అక్కడ అలంకరిస్తున్న సిద్ధపరుస్తున్న వ్యక్తి మాట వినడం వలన రాజు ఆమె మీద దయగలిగింది. ఎంత మంచి క్రియ చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.